అదేవిధంగా కూలికి పోవాలన్నా పనికి పోవాలన్నా పిల్లలు చదువుకోనికి పోవాలన్నా మీరు ఎక్కడైనా పరిశ్రమల కార్మికులకు పోవాలన్నా బస్సు కిరాయికే 5-6 వేల నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇక అమ్మగారింటికి పోవాలంటే ఇక అవాసకు పున్నాకు కూడా ఇంటి ఆయన పోనిచ్చేటోడు కదా, దండగమారు ఎవరం ఎందుకమ్మా ఏమున్నది చూడలేదా మీ అమ్మని పుట్టినప్పటి నుంచి ఆడుకోతావు అనేటోడు. అమ్మవారిని దర్శించుకుందామంటే ఆ అవకాశమే లేదు. పెద్దమ్మ గుడికి పోవాలన్నా, లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, లేకపోతే భద్రాచలం పోవాలన్నా, ఏడికి ఇల్లు దాటాలంటే బస్సు కిరాయిలు 100 రూపాయలు ఖర్చు అయ్యేది. మరి ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం నలుమూలల 7 తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అయితే 9 తారీఖు 2023 నాడు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మిమ్మల్ని ఎవరన్నా బస్సు కిరాయి పైసలు అడిగితే నా ఫోటో పర్సులో పెట్టుకొని మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటారు తెచ్చుకోపోండి అని కండక్టర్కి చూపించామన్నా, మా పొన్నం ప్రభాకర్కి చూపించామని చెప్పిన. ఆయళ్ళటి నుంచి ఇయ్యాలటి దాకా మా అక్కలు చెప్పాలి. మా అక్కలు ఎప్పుడు నిజమే చెప్తారు. ఎవరన్నా ₹1 మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా అక్క? అడిగినరా? మరి ఇవాళ మీకు 12,000 కోట్ల రూపాయలుగా పొన్నం ప్రభాకర్ సార్కు నేను కట్టినా మీ తరఫున. ఆ సారి కిరాయి పైసలు లేకపోతే కుదరదంటే నేను కడతా స్వామి, నేనేం లేకుంటే కాదు, వాళ్ళకు మా చెల్లెళ్ళకు మా అక్కలకు నేను తోడున్నా, వాళ్ళ తరఫున నగదు నేను కడతా, వాళ్ళు మాత్రం ఉచితంగా పోవాలి, వాళ్ళని అడగొద్దని చెప్పి పొన్నం ప్రభాకర్కి ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను మీ తరఫున ఉచిత బస్సు కట్టిన. ప్రభాకర్ గారు ఉచితంగా ఇవ్వలేదు అక్కో, ఏమన్నా ఉచితంగా ఇచ్చిండు అనుకునేరు. నగదు నేను కడుతున్నా, ఉచితంగా మీరు ప్రయాణం చేస్తున్నారు, గంతే తేడా. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మా ఆడబిడ్డలకు ఇచ్చినా లేదా ఒకసారి ఆలోచన చేయండి. స్వయం సహాయక సంఘాలు 0 వడ్డీ అన్నారు, గుండు సున్నా పెట్టారు, ఈపులకు సున్నం పెట్టారు. గత ప్రభుత్వం ఎనడాన్ని ఇచ్చిండా? ఇవాళ 65,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి 2,500 కోట్ల రూపాయలు మీ తరఫున వడ్డీ బ్యాంకులకు నేను కట్టినా. మా అక్కలు వ్యాపారం చేసుకోవాలి, రూపాయి కూడబెట్టి పెంచుకుంటే పిల్లల చదువులకో ఇంటి శుభకార్యానికో లేకపోతే ఏదో ఒక మంచి కార్యక్రమానికి పనికొస్తుందని మా అక్కల కోసం 65,000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులో లింకేజ్ ఇప్పించి మా సీతక్కను కాపలాగా పెట్టి ఇవాళ మీకు పైసలు ఇప్పించిన మాట వాస్తవం కాదా? స్వయం సహాయక సంఘాలలో ఉన్న మా అక్కలు చెప్పాలి. మీరు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే మా ఆటో సోదరులను రెచ్చగొట్టి మా ఆటోలు నడుస్తలేవు, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం బంధు పెట్టురని బస్టాండ్లలో ధర్నాలు చేసిరు. మీరే చూసిరు, నేను చేసుడు కాదు. బస్సులలో పోయిన వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద కుసిగొల్పి మీ ఉచిత బస్సు బంధు పెట్టాలని కొంతమంది కంకణం కట్టుకొని కడుపులో విషం పెట్టుకొని బయలుదేరింది. అయినా వెనుకపోలే, వాళ్ళకి చేసే మేలు వాళ్ళకి చేస్తాం, మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే ఎవరినైనా ఊరుకునేది లేదని చెప్పి బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, ఇవాళ ఆడబిడ్డలకు సంఘాల పేరు మీద 1000 బస్సులు కొనిచ్చినాం. బస్సులలో ఉచిత ప్రయాణం కాదు, ఇవాళ మా ఆడబిడ్డలు రాష్ట్రంలో 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఇదే పొన్నం ప్రభాకర్కు బస్సులు పెట్టి ఒక్కొక్క బస్సుకు నెలకు 70,000 రూపాయలు ఆయన దగ్గర వసూలు చేసుకుంటారు. ఇవాళ బస్సులకు యజమానులను మన ప్రభుత్వం చేసింది. 200 యూనిట్లు ఉచిత కరెంటు కాదు, 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకే అమ్ముకునేటట్టు మా ఆడబిడ్డలకు భూములు ఇచ్చి సోలార్ విద్యుత్ ప్లాంట్లను పెట్టించి ఈరోజు వ్యాపారంలో మిమ్మల్ని రాణించేటట్టు చేశారు.